కళ్యాణ లక్ష్మి వద్దనే చెప్తున్నాం, కానీ ఈ డబ్బు కోసం ఆశపడి అయినా మాకు వచ్చే కళ్యాణ లక్ష్మి కూడా తనే తీసుకున్నాడు 70,000. ప్రభుత్వ రికార్డుల్లో మరణించిన వ్యక్తి మళ్ళీ బతికాడు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి వచ్చి పెళ్లిపీటలెక్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం కూడా పెట్టేశాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం నిధులను దండుకోవడానికి దళారులు అధికారులు కలిసి ఆడిన డ్రామా ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో వెలుగు చూసిన ఈ కళ్యాణ లక్ష్మి స్కామ్ ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. నిజానికి ఒక పెళ్లి ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే పెళ్లి తంతు ఫోటోలు, ఆధార్ కార్డులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇవ్వాలి. పెళ్లి జంటతో పాటు ఇరువైపులా పెద్ద మనుషుల సాక్షి సంతకాలు కూడా కావాలి. కానీ బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ గారు మాత్రం 2023లోనే చనిపోయిన వ్యక్తికి 2024లో ఏకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసేశారు. అసలు వివరాల్లోకి వెళితే మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామానికి చెందిన పట్నాల సాయి కుమార్కి, అదే ప్రాంతానికి చెందిన ఏదునూరి సాయి ప్రసన్నకి 2019లోనే పెద్దల సమక్షంలో పెళ్లయింది. అయితే 2023 సెప్టెంబర్లో సాయి కుమార్ ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ రికార్డుల్లో సైతం ఈ కేసు నమోదైంది. కానీ బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం 2023లో చనిపోయిన సాయి కుమార్ను మే 20, 2024న సాయి ప్రసన్న వివాహం చేసుకున్నట్లు ఏకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేయడం విడ్డూరంగా మారింది. అటు రెవెన్యూ సిబ్బంది కూడా నామమాత్రపు తనిఖీలతో ప్రసన్న తల్లి సత్యవతి పేరిట కళ్యాణ లక్ష్మి చెక్కును మంజూరు చేసేశారు. అయితే ఈ కథలో అసలైన కొసమెరిపేంటో లబ్ధిదారులు ప్రసన్నే స్వయంగా బయటపెట్టింది. భర్త చనిపోయిన తను తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో మణుగూరికి చెందిన కందికట్ల రంగారావు అనే దళారి ఆమె ఇంటికి వచ్చాడు. గతంలో నీ భర్త బతికున్నప్పుడు అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. నా భర్త చనిపోయాడు, నాకు ఆ డబ్బులు వద్దు, ఏమీ వద్దు అని ప్రసన్న మొత్తుకున్నా వినకుండా గవర్నమెంట్ సొమ్మెందుకు వదులుకుంటావో 1-2 చోట్ల సంతకాలు పెట్టని బలవంతంగా ఒప్పించారు. కట్ చేస్తే కొన్ని రోజుల క్రితం కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందని మణుగూరు ఎస్బీఐ బ్యాంకుకు పిలిపించి ఆ ₹1,00,000 చెక్కును ప్రసన్న తల్లి అకౌంట్లో వేయించారు. ఆ తర్వాతే అసలైన బుద్ధి బయటపడింది. ఆ వచ్చిన ₹1,00,000 నుంచి రంగారావు తన సొంత అకౌంటుకు ఏకంగా ₹70,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని ప్రసన్న చెప్పింది. నిరుపేదలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇలా శవాల మీద పైసలు ఏరుకునేలా వాడుకుంటున్న దళారులపై, అవినీతి అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నాల సాయి ప్రసన్న, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం. మాది 2020లో మాది పెళ్ళయింది. 2023లో మేము కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నామని కదా బుర్గంపాడు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాము. అక్కడ లవ్ మ్యారేజ్ అని చెప్పేసరికి సాక్షిని తీసుకొని రమ్మని చెప్పారు. సరే అని ఇంటికి వచ్చేసాక 2023లో సెప్టెంబర్ 19వ తారీఖు మా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మా ఇంటికి రంగారావు అనే వ్యక్తి ఇంటికి వచ్చి నీకు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తాము అని చెప్పాడు. అయినా మా ఆయన చనిపోయాడు కదా, కళ్యాణ లక్ష్మి ఎలా వస్తాయని మేము అడిగితే, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశారా అసలు మీరు అంటే, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశాము కానీ మేము వెళ్ళలేదు, మళ్ళీ సాక్షిని తీసుకురమ్మంటే అంటే, మీది నీ ఆధార్ కార్డు ఇవ్వండి, నా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో మీ కళ్యాణ లక్ష్మి ఉందమ్మా అని చెప్పేసి మా దగ్గర ఉన్న మా పెళ్లి ఫొటోస్, మా పెళ్లి కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళాడు. వెళ్తే నేను అన్నా కదా కళ్యాణ లక్ష్మి మా ఆయన చనిపోయాడు కదా, నాకు రావు కదా అనేసరికి, వస్తాయమ్మా మీది ఆన్లైన్లో ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి మా దగ్గర అవన్నీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము వద్దని చెప్పినా కూడా, లేదు డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటామమ్మా అని చెప్పేసి అంటే, రెండు సంతకాలు పెట్టిస్తే అయిపోతుంది అని చెప్పేసి బుర్గంపాడు పిలిపించి అక్కడ 2 సంతకాలు పెట్టించి పంపించేసింది. తర్వాత నవంబర్లో డబ్బులు వచ్చాయి. మా అమ్మ అకౌంట్లో డబ్బులు ₹1,00,000 పడంగానే ఎమ్మటే మా అమ్మకు ఆ అకౌంట్ 30,000 ఉంచేసి రంగారావు గారు వాళ్ళ అకౌంట్లో 70,000 కొట్టించుకున్నారు.
కళ్యాణ లక్ష్మి వద్దని చెప్తున్నాం, కానీ ఈ డబ్బు కోసం ఆశపడి అయినా మాకు వచ్చే కళ్యాణ లక్ష్మి కూడా తనే తీసుకున్నాడు 70,000.